Hello, my dear students. This is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic sterols, ethanolides, ecdysones, and cucurbitacins from the Unit 4 of Pharmacognosy and Phytochemistry from the cluster paper 3. So, what are sterols? These are the crystalline steroids which contain an alcoholic group. సో ఇవన్నీ క్రిస్టలైన్ స్టెరాయిడ్స్ అని చెప్తున్నాము. దీంట్లో ఒక ఆల్కహాలిక్ గ్రూప్ అనేది కలిగి ఉంటుంది. దీస్ డిఫర్ ఫ్రమ్ కామన్ ఆల్కహాల్స్ ఇన్ బీయింగ్ సాలిడ్ అండ్ డ్యూ టు దిస్ రీజన్ దీస్ ఆర్ కాల్డ్ స్టెరాల్స్. సో ఇవన్నీ ఆల్కహాల్స్తో ఎప్పుడు డిఫర్ అవుతున్నాయి అంటే ఇవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి అండ్ అలాగే వీటిని అందుకనే సాలిడ్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి స్టెరాల్స్ అని పిలుస్తున్నాము. గ్రీక్ వర్డ్ స్టీరియోస్ డినోటింగ్ సాలిడ్ అండ్ ఎండింగ్ ఓల్ డినోటింగ్ హైడ్రాక్సైల్ కాంపౌండ్స్. సో గ్రీక్ వర్డ్ స్టీరియోస్ తీసుకుంటే సాలిడ్ అని చెప్తాము, అలాగే ఓల్తో ఎండ్ అవుతుంది. ఎందుకని అంటే హైడ్రాక్సైల్ గ్రూప్ని డినోట్ చేయటానికి అని చెప్తున్నాం. ద స్టెరాల్స్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వర్చువల్లీ ఆల్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్ విత్ ద నోటబుల్ ఎక్సెప్షన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో స్టెరాల్స్ అన్నీ కూడా ప్లాంట్ అండ్ యానిమల్ సోర్స్ నుంచి వస్తున్నాయి. సో ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్లో కనిపిస్తూ ఇవి బ్యాక్టీరియాని యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ అ స్టెరాల్ సోర్స్. దే ఆర్ వ్యాక్సీ, కలర్లెస్, సాలిడ్స్, సాల్యుబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ సాల్వెంట్స్ అండ్ వర్చువల్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇవన్నీ వ్యాక్సీగా ఉంటున్నాయి, అలాగే కలర్లెస్ సాలిడ్స్. సో ఎక్కడ ఇవి సాల్యుబుల్ అవుతాయి అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్లోను, బట్ వాటర్లో తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఇన్సాల్యుబుల్ అని చెప్తున్నాం. దే కంటైన్ వన్ ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ అండ్ మే బీ ఐదర్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్గా ఉండటం వల్ల సాచురేటెడ్ గాను అన్సాచురేటెడ్ గాను కూడా దొరుకుతాయి. సాచురేటెడ్ అనేవి ప్లాంట్ స్టెరాల్స్ అంటాము, అన్సాచురేటెడ్ అంటే యానిమల్ స్టెరాల్స్, అలాగే కొన్ని ప్లాంట్ స్టెరాల్స్లో కూడా కనిపిస్తాయి. ఇన్ నేచర్ దే ఆర్ ఆఫెన్ ఎస్టరిఫైడ్ విత్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. సో నేచర్లో చూస్తే ఇవి ఎస్టరిఫికేషన్ జరిగి ఉంటాయి. ఆఫెన్ ఎస్టరిఫికేషన్ జరగడం ద్వారా ఇవి హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్తో ఉంటాయి. ద ఫంక్షన్స్ ఆఫ్ స్టెరాల్స్ ఇన్ లివింగ్ సెల్స్ ఆర్ ఇన్కంప్లీట్లీ అండర్స్టూడ్ బట్ దే ఆఫెన్ సర్వ్ యాజ్ పార్ట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్స్. సో స్టెరాల్స్ యొక్క ఫంక్షన్స్ లివింగ్ సెల్స్లో ఎక్కువగా మనం తెలుసుకోలేకపోయాం, ఇన్కంప్లీట్ అనే చెప్తున్నాం. అలాగే సెల్ మెంబ్రెయిన్స్కి కొంతవరకు యూజ్ అవుతుంది అని చెప్తున్నాం. సెల్ యొక్క మెంబ్రెయిన్ ఉంటుంది కదా, సో దాన్ని ప్లాస్మా మెంబ్రెయిన్ అంటున్నాము. సో వాటికి హెల్ప్ చేయడానికి ఇవి స్టెరాల్స్ అనేవి ఉపయోగపడుతున్నాయని చెప్పొచ్చు. ఇన్ వర్టిబ్రేట్స్ ద కొలెస్ట్రాల్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆల్దో నాట్ ద సోల్ స్టెరాల్. సో వర్టిబ్రేట్స్లో కొలెస్ట్రాల్ తీసుకుంటే ఇది ప్రిన్సిపల్ కాంపోనెంట్గా చెప్తున్నాం. ద ప్లాంట్ స్టెరాల్స్ యూజువల్లీ కంటైన్ 1 or 2 అడిషనల్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద సోల్ స్టెరాల్. సో ప్లాంట్ స్టెరాల్స్ అన్నీ కూడా 1 కానీ 2 కానీ కార్బన్ ఆటమ్స్ కలిగి ఉంటున్నాయి అడిషనల్గా. The plant sterols usually contain 1 or 2 additional carbon atoms in the side chain attached to carbon 24. So 24th carbon atom ki side chain lo extra carbon atoms ni kaligi untundi, వాటిని ప్లాంట్ స్టెరాల్స్ అంటున్నాం. సో ఇక్కడ స్టెరాల్స్ అన్నిటినీ కనుక తీసుకుంటే సోర్స్ మీద డిపెండ్ అయ్యి 3గా డివైడ్ చేయడం జరిగింది. జూ స్టెరాల్స్ అంటే యానిమల్ సోర్స్ నుంచి వచ్చే స్టెరాల్స్ని జూ స్టెరాల్స్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్, 5 ఆల్ఫా కొలెస్ట్రాన్, 3 బీటా ఓల్, దాన్నే కొలెస్టెనాల్ అంటున్నాము. అలాగే 5 బీటా కొలెస్ట్రాన్, 3 బీటా ఓల్ని కోపోస్టానాల్ అంటున్నాం. ఇవన్నీ కూడా జూ స్టెరాల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫైటోస్టెరాల్స్. దీస్ ఆర్ ద స్టెరాల్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ సోర్సెస్. ప్లాంట్ నుంచి వచ్చే సోర్సెస్ని ఫైటోస్టెరాల్స్ అంటున్నాం. వీటికి ఎగ్జాంపుల్ ఎర్గోస్టెరాల్ అండ్ స్టిగ్మాస్టెరాల్. మైకోస్టెరాల్స్ అంటే ఫంగై నుంచి వచ్చే స్టెరాల్స్ని మైకోస్టెరాల్స్ అంటున్నాం. ఇవి ఈస్ట్ నుంచి ఫంగై నుంచి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ ఎర్గోస్టెరాల్. సో ఇంపార్టెంట్ స్టెరాల్స్ ఏమేమి ఉన్నాయి ప్లాంట్స్లో అంటే ఫస్ట్ వన్ కొలెస్టెరాల్. ఈ కొలెస్టెరాల్ అనేది దిస్ ఈజ్ ఎ స్టెరాల్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద మెమాలియన్ టిష్యూస్ ఐదర్ ఇన్ ద ఫ్రీ స్టేట్ ఆర్ ఎస్టరిఫైడ్ విత్ ఫ్యాటీ యాసిడ్స్. సో ఫ్రీ స్టేట్గా అయినా కనిపించవచ్చు మెమాలియన్ టిష్యూస్లో, లేదా ఎస్టరిఫికేషన్ చేయటం ద్వారా ఫ్యాటీ యాసిడ్స్లో కనిపిస్తాయి. నెక్స్ట్ లానోస్టెరాల్. ఇవన్నీ క్లోజ్గా రిలేటెడ్ అని చెప్తాము స్టెరాల్స్కి. వీటికి స్ట్రక్చర్ అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఎక్కువగా మనకి రిలేటెడ్గా కనిపిస్తుంది. ఇది ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఊల్ ఫ్యాట్లోను అండ్ వీటి యొక్క డెరివేటివ్స్లో కూడా కనిపిస్తుంది. డైహైడ్రో లానోస్టెరాల్ అని చెప్తున్నాం, దాని యొక్క డెరివేటివ్. It is isolated from yeast and also forms a latex
అలాంగ్ విత్ ఏ పెంటాసైక్లిక్ ట్రైటర్పిన్. సో ఈస్ట్ నుంచి ఇది ఐసోలేట్ చేస్తున్నాము, లేటెక్స్ని ఫామ్ చేస్తుంది. దేంతో పాటు అంటే పెంటాసైక్లిక్ ట్రైటర్పిన్తో పాటుగా ఇది ఒక లేటెక్స్ని ఫామ్ చేస్తుంది. స్టిగ్మాస్టెరాల్ ఇది కూడా వైడ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండి ప్లాంట్స్లో అవైలబుల్గా చూసుకుంటే మనకి కెలాబిర్ బీన్స్లోను సోయా బీన్స్లోను ఇది కనిపిస్తుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ దెమ్ ఐదర్ ఇన్ ఫ్రీ స్టేట్ ఆర్ యాజ్ గ్లైకోసైడ్స్. సో ఫ్రీ స్టేట్లో కానీ గ్లైకోసైడ్స్గా కానీ మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ స్టిగ్మాస్టెరాల్ ఇట్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ప్లాంట్స్ and available especially from calla beans and soya beans. It is present in them either in free state or as glycosides. So ergosterol చూస్తే దీన్ని ప్రో వైటమిన్ అని చెప్పచ్చు. అండ్ ద నేచర్ ఆఫ్ కొలెస్ట్రాల్ వాజ్ డ్యూ టు ద కంటామినేషన్ విత్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎర్గోస్టెరాల్. సో ఈ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కంటామినేట్ అవుతుందో ఇది ఎర్గోస్టెరాల్తో, సో దాన్ని ప్రో వైటమిన్ అంటున్నాం. ద నేచర్ ఆఫ్ ద కొలెస్ట్రాల్ వాజ్ డ్యూ టు ద కంటామినేషన్ విత్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎర్గోస్టెరాల్. యాక్చువల్లీ ఎర్గోస్టెరాల్ ఈజ్ ఏ ప్రో వైటమిన్ D2. సో ఎర్గోస్టెరాల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే ఈస్ట్లోను ఫంగైలోను మనం చూడొచ్చు. సో దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ స్టెరాల్స్ అండ్ దేర్ స్ట్రక్చర్స్. సో దిస్ ఈస్ కాల్డ్ బేటా సైటోస్టెరాల్, స్టిగ్మాస్టెరాల్, క్యాంపెస్టెరాల్, బ్రాసికాస్టెరాల్ అండ్ కొలెస్టెరాల్. సో కొలెస్టెరాల్ ఇమేజ్ నేర్చుకోవాలి డెఫినెట్గా. సో వాట్ ఆర్ విథానోలైడ్స్? విథానోలైడ్స్ అంటే విథానియా సోమ్నిఫెరా ప్లాంట్ ఉంది కదా, అశ్వగంధ. సో దాన్నే సర్వరోగ నివారిణి అని కూడా అంటాము. దాని నుంచి వచ్చే కాంపౌండ్స్ని విథానోలైడ్స్ అంటున్నాం. ఓకే, ద విథానోలైడ్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్ C28 స్టెరాయిడల్ లాక్టోన్స్ బిల్డ్ ఆన్ ఎన్ intact or rearranged ergostan framework in which C22 and C26 are appropriately oxidized to form a 6-membered lactone ring. సో ఇవి న్యాచురల్గా వస్తున్నాయి స్టెరాయిడల్ లాక్టోన్స్ అన్నీ. ఈ C22 కానీ C26 కానీ అప్రోప్రియేట్గా ఆక్సిడైజ్ అయితే ఒక 6-membered లాక్టోన్ రింగ్ని ఇస్తుంది. లార్జ్ నెంబర్ ఆఫ్ విథానోలైడ్స్ అన్నీ కూడా సొలనేషియస్ ప్లాంట్స్లో తీసుకుంటున్నాము. సొలనేషియస్ ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి సొలనేసి మెంబర్స్. విథానిఫెరన్ ఏ అండ్ విథానోలైడ్ డి ఇవి రెండు కూడా 2 మెయిన్ విథానోలైడ్స్గా చెప్తున్నాము. ఇవి బయోలాజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చూపిస్తున్నాయి. సో అవి విథానియా నుంచి వస్తున్నాయి, విథానియా సోమ్నిఫెరా. Vithaferin A is a vithanolide isolated from the Indian medicinal plant of Withania somnifera known as ashwagandha or దీన్నే ఇండియన్ వింటర్ చెర్రీ అని కూడా చెప్తున్నాం. ఇట్ పొజెస్ డైవర్స్ బయోలాజికల్ యాక్టివిటీస్ లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్ట్రెస్, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనోమాడ్యులేటరీ, యాంటీ యాంజియోజెన్సిస్ అండ్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్. సో వీటికి చాలా బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అందుకే మనం సర్వరోగ నివారిణి అని చెప్పాము. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఇమ్యూనోమాడ్యులేటరీ సో ఇమ్యూన్ సిస్టమ్ని ఇది ఇంకా యాక్టివేట్ చేస్తుంది. యాంటీ యాంజియోజెన్సిస్ సో మనకి హార్ట్ మీద కూడా వర్క్ చేస్తుంది. అలాగే యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ కూడా వీటికి ఉంది. విథానోలైడ్స్ హ్యావ్ బీన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ 15 సొలనేషియస్ జెనీరా ఇంక్లూడింగ్ దతురా, ఫైసాలిస్, విథానియా అండ్ విథరింజినియా. సో ఇలాంటి చాలా సొలనేషియస్ మెంబర్స్ నుంచి మనం తీసుకోవచ్చు విథానోలైడ్స్ అన్ని. వీటి యొక్క డెరివేటివ్స్కి ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ట్యూమర్, రేడియో సెన్సిటైజింగ్ అండ్ ఇన్సెక్ట్ యాంటీఫీడెంట్. సో ఇలా చాలా యాక్టివిటీస్ ఉండటం వల్ల విథానోలైడ్స్ని కూడా వన్ ఆఫ్ ద ఇమ్యూన్ మాడ్యులేటరీ సిస్టమ్గా చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ విథానోలైడ్. ద విథానియా సామ్నిఫెరాని పర్టికులర్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్డైసోన్. It is a steroidal prohormone of the major insect molting hormone 20-hydroxyegdysone which is secreted from the prothoracic glands. సో ఎగ్డైసోన్ అనేది స్టెరాయిడల్ ప్రోహార్మోన్గా చెప్తున్నాం. ఇది ఒక ఇన్సెక్ట్ నుంచి వస్తుంది. వాటి యొక్క హార్మోన్ 20లో హైడ్రాక్సీ ఎగ్డైసోన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంటే ప్రోథొరాసిక్ గ్లాండ్స్ నుంచి. ఓకే, ఇన్సెక్ట్ మాల్టింగ్ హార్మోన్స్ ఆర్ జనరల్లీ కాల్డ్ ఎగ్డైస్టెరాయిడ్స్. సో ఈ హార్మోన్స్ అన్నిటినీ కూడా ఎగ్డైస్టెరాయిడ్స్గా చెప్తున్నాం. సో ఎగ్డైస్టెరాయిడ్స్ యాక్ట్ యాజ్ మాల్టింగ్ హార్మోన్స్ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ బట్ ఆల్సో అక్కర్ ఇన్ అదర్ రిలేటెడ్ ఫైలా వేర్ దే కెన్ ప్లే డిఫరెంట్ రోల్స్. సో ఎగ్డైస్టెరాయిడ్స్ అనేవి ఆర్థ్రోపోడ్స్ యొక్క హార్మోన్స్గా చెప్తున్నాము అండ్ రిలేటెడ్ ఫైలాలో వీటికి చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఓకే, in Drosophila melanogaster an increase in ecdysone concentration induces the expression of genes coding for proteins that the larva requires and it causes chromosome puffs to form polytene chromosomes.
సో మనకి డ్రోసోఫైలా మెలానోగాస్టర్ అనే ఇన్సెక్ట్ వేరియస్ రీసెర్చ్ పర్పసెస్లో యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది ఎగ్డైసోన్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తే జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. సో దానివల్ల ప్రోటీన్స్ యొక్క కోడింగ్ మారటం వల్ల జీన్ కోడింగ్ అలాగే ప్రోటీన్స్ మారిపోతాయి. సో ఆ లార్వా ఏం చేస్తుందంటే క్రోమోజోమ్ పఫ్స్ని డెవలప్ చేస్తుంది. సో ఆ క్రోమోజోమ్ పఫ్స్నే మనం ఏమంటున్నాం అంటే పాలిటిన్ క్రోమోజోమ్స్ అంటున్నాం. సో పాలిటిన్ క్రోమోజోమ్స్ చదవాలంటే ఖచ్చితంగా డ్రోసోఫైలా మెలానోగాస్టర్లోనే మనం కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. Ecdysones and other ecdysteroids also appear in many plants, mostly as a protection agent against herbivorous insects. సో ఎగ్డైసోన్స్ అలాగే ఎగ్డైస్టెరాయిడ్స్ అన్నీ కూడా ప్లాంట్స్లో చాలా డిఫరెంట్ వేరియస్ ప్లాంట్స్లో మనకు కనిపిస్తున్నాయి, ఎపియర్ అవుతున్నాయి. అవి మోస్ట్లీ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అంటే ప్రొటెక్షన్ ఏజెంట్గా ఎగ్నెస్ట్ హెర్బివోరస్ ఇన్సెక్ట్స్. సో హెర్బివోర్స్ అంటే ఏంటి? ఓన్లీ ప్లాంట్స్ మీద డిపెండ్ అయిన యానిమల్స్, వాటిని హెర్బివోర్స్ అంటున్నాం. సో ఆ ఇన్సెక్ట్స్ నుంచి కాపాడటానికి ఎగ్డైసోన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఓకే, దీస్ ఫైటో ఎగ్డైస్టెరాయిడ్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్ టు హ్యావ్ మెడిసినల్ వాల్యూ and are part of herbal adaptogenic remedies like cordyceps. At an ecdysteroid precursor in plants have been shown to have cytotoxic properties. సో ఇవన్నీ ఫైటో ఎగ్డైస్టెరాయిడ్స్ అంటున్నాము. ఇవన్నీ రిపీటెడ్గా మెడిసినల్ వాల్యూ ఉన్నాయి, అలాగే అడాప్టోజెనిక్ రెమెడీస్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం ప్రికర్సర్గా యూజ్ చేస్తున్నాం, అందుకే ఎగ్డైస్టెరాయిడ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. వీటికి చాలా సైటోటాక్సిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటున్నాయి. ఓకే, a pesticide sold with the name of Mimic has ecdysteroid activity, although its chemical nature has little resemblance to the ecdysteroids. సో ఒక పెస్టిసైడ్ అనేది బయట అమ్మడం జరుగుతుంది, దాని యొక్క నేమ్ ఏంటంటే మిమిక్. ఇది కూడా ఎగ్డైస్టెరాయిడ్ యొక్క యాక్టివిటీని కలిగి ఉంటుంది. వాటి యొక్క కెమికల్ నేచర్ కూడా ఎగ్డైస్టెరాయిడ్కి ఈక్వలెంట్గా చాలా వరకు సిమిలర్గా ఉంటుంది. Ecdysone is synthesized in insect prothoracic glands and crustacean Y organs secreted to hemolymph and oxidized to 20E in peripheral tissues such as the fat body. సో ఎగ్డైసోన్ అనేది ప్రోథొరాసిక్ గ్లాండ్స్లో అలాగే ఇన్సెక్ట్ యొక్క ప్రోథొరాసిక్ గ్లాండ్స్తో పాటు క్రస్టేషియన్ వై ఆర్గాన్స్లో కూడా సెక్రెట్ అవుతుంది. అది హీమోలింఫ్ దగ్గర సెక్రెట్ అయ్యి ఆక్సిడైజ్ చేస్తే 20Eతో పెరిఫెరల్ టిష్యూస్ దగ్గర అది ఒక ఫ్యాట్ బాడీ లాగా తయారవుతుంది. సో ఇది సింథసైజ్ అవుతుంది కాబట్టి కొలెస్ట్రాల్ నుంచి అలాగే అదర్ ప్లాంట్ స్టెరాయిడ్స్ నుంచి వీటి నేమ్స్ ఏమంటున్నారంటే స్టిగ్మాస్టెరాల్, బేటా సైటోస్టెరాల్ అండ్ క్యాంపోస్టెరాల్. సో ఇందాక మనం స్ట్రక్చర్స్ కూడా చూసున్నాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్డైసోన్. అండ్ నెక్స్ట్ వీఆర్ లెర్నింగ్ అబౌట్ ద cucurbitacins. It is a biochemical compounds that produced by some members of Cucurbitaceae like pumpkins and gourds. Cucurbitacins అన్నీ కూడా Cucurbitaceae మెంబర్స్ నుంచి వస్తాయి. Cucurbitaceae ఫ్యామిలీ ఉంది కదా, సో దాంట్లో పంప్కిన్స్ అంటే గుమ్మడి, గార్డ్స్ అంటే వేరియస్ వెజిటబుల్స్ విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఫ్యామిలీ Cucurbitaceae. సో ఇవన్నీ డిఫెన్స్ మెకానిజంకి హెర్బివోరస్ నుంచి రక్షించుకోవడానికి Cucurbitacins అనేవి సెక్రెట్ చేస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ కెమికల్లీ క్లాసిఫైడ్ యాజ్ స్టెరాయిడ్స్. సో ఇవి కుకుర్బిటాసిన్ నుంచి వచ్చిన స్టెరాయిడ్స్గా మనం క్లాసిఫై చేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ ట్రైటర్పిన్ హైడ్రోకార్బన్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ ద అన్సాచురేటెడ్ వేరియంట్ కుకుర్బిటా 5-ene ఆర్ 19-10-9 బీటా ఏబియో 10 ఆల్ఫా లానోస్ట్ 5-ene. సో వేరియస్ స్ట్రక్చర్స్ వీటికి ఉండటం జరిగింది. ఇది గ్లైకోసైడ్ రూపంలో కూడా మనకు కనిపిస్తుంది. సో వేరియస్ ఫ్యామిలీస్లో మనం చూడొచ్చు బ్రాసికేసి, కుకుర్బిటేసి, స్క్రోప్యులారియేసి, బెగోనియేసి, ప్రిమ్యులేసి, రూబియేసి, స్ట్రెక్యులేసి అండ్ రోజేసి. సో చాలా ఫ్యామిలీస్లో మనం చూడొచ్చు. అలాగే మష్రూమ్స్లో కూడా కుకుర్బిటాసిన్ అనేది కనిపిస్తుంది. రజ్యులా అండ్ ఆల్సో హెబిమోలా మష్రూమ్స్లోను, అలాగే మెరైన్ మొలస్క్స్లో కూడా కనిపిస్తుంది. ఓకే, కుకుర్బిటాసిన్స్ అన్నిటికీ కూడా సైటోటాక్సిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే పొటెన్షియల్ బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో కుకుర్బిటాసిన్స్ ఆర్ ఏ క్లాస్ ఆఫ్ హైలీ ఆక్సిడైజ్డ్ టెట్రాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్స్. సో ఇవన్నీ కూడా ఒక క్లాస్కి చెందినవి కాబట్టి ఇవన్నీ హైలీ ఆక్సిడైజ్డ్ అలాగే టెట్రాసైక్లిక్ ట్రైటర్పినాయిడ్స్. సో మనం టర్పినాయిడ్స్ గురించి షిక్మేట్ పాత్వేలో క్లియర్గా చదివాము. They are widely distributed in the plant kingdom where they act as heterologous chemical pheromones that protect plants from external biological insects.
సో కొన్ని ఫెరమోన్స్ ఉంటాయి, కెమికల్ సబ్స్టెన్సెస్, వాటిని ఫెరమోన్స్ అంటాం. ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి ఇన్సెక్ట్స్ నుంచి. సో వాటిలో ఇది కూడా ఒక క్లాస్ అని చెప్తున్నాం. ఇది కూడా డిస్ట్రిబ్యూట్ అయింది ప్లాంట్ కింగ్డమ్లో. వాటికి కొన్ని హెట్రోలాగస్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, వాటిని కెమికల్ ఫెరమోన్స్ అంటున్నాం. న్యాచురల్ అండ్ సెమీ సింథటిక్ కుకుర్బిటాసిన్స్ షో యాంటీ క్యాన్సర్ యాక్టివిటీస్ రేంజింగ్ ఫ్రమ్ యాంటీ ప్రొలిఫరేషన్ సెల్ సైకిల్ అరెస్ట్ టు ఇండక్షన్ ఆఫ్ అపోప్టోసిస్. సో న్యాచురల్గాను అలాగే సెమీ సింథటిక్ మనం సింథసైజ్ చేసి కూడా కుకుర్బిటాసిన్స్ని తీసుకురావచ్చు. వాటికి యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ ఉంటుంది, అలాగే యాంటీ ప్రొలిఫరేషన్ సెల్ సైకిల్ అరెస్ట్, అలాగే అపోప్టోసిస్ని ఇండ్యూస్ చేయటం. అపోప్టోసిస్ అంటే సెల్ డెత్. సో దాన్ని కూడా తగ్గించి మనం చెయ్యొచ్చు బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ కుకుర్బిటాసిన్ అని చెప్తున్నాం. Up to the present date, more than 40 new cucurbitacins have been isolated from the Cucurbitaceae family. సో కుకుర్బిటేసీ నుంచి మనం చూస్తే ఒక 40 న్యూ కుకుర్బిటాసిన్స్ ఐసోలేట్ చేయడం జరిగింది. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ మెకానిజమ్స్ విత్ రిగార్డ్ టు అపోప్టోటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ cucurbitacins and their ability to modify mitochondrial transmembrane potential and transcriptional activities through nuclear factors or genes and their capability to activate or inhibit pro or anti-apoptotic proteins. సో ఇందులో ఉన్న సిగ్నిఫికెంట్ మెకానిజం ఏం చెప్తున్నాము అంటే యాంటీ అపాప్టోసిస్. సో అపాప్టోసిస్ అంటే ఏంటి? సెల్ డెత్ అన్నాం కదా, దాన్ని ఇన్హిబిట్ చేయడానికి ఇన్ బిట్వీన్ ఒక మెంబ్రెయిన్ ఉపయోగపడుతుంది, దాన్ని మైటోకాండ్రియల్ ట్రాన్స్ మెంబ్రెయిన్ పొటెన్షియల్ అంటున్నాం. సో వాటి యొక్క యాక్టివిటీ ద్వారా, అలాగే ట్రాన్స్క్రిప్షన్ యాక్టివిటీని, న్యూక్లియర్ ఫ్యాక్టర్స్ని, జీన్స్ని మనం డిఫర్ చేయటం ద్వారా అపోప్టోసిస్ అనే యాక్షన్ని తగ్గించవచ్చు. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఎనీ ఆఫ్ ద cucurbitacin included vegetables in our daily supplement so that we can have the immune power as a anti-cancer activity, and also we are knowing about the anti-apoptosis. Okay, so anti-apoptotic proteins అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి డైలీ డైటరీ సప్లిమెంట్లో మనకి వన్ ఆఫ్ ద cucurbitacin ఆర్ cucurbits-ని ఇంక్లూడ్ చేసుకొని ఉండాలి. సో దీస్ ఆర్ ద cucurbits having cardiovascular activity, anti-tumor activity, anti-fungal activity, also they reduce cholesterol level, they are having anti-inflammatory activity, anti-diabetic and antioxidant activity. So this is the structure of cucurbitacin, and various vegetables of Cucurbitaceae family having cucurbitacins, the secondary metabolites which are used specifically to the humans. So the summary include the sterols which are divided into zoosterols, phytosterols and mycosterols, withanolides which comes from the Withania somnifera called ashwagandha, next ecdysones, and then cucurbitacins. Thank you all of you. We will meet in the next video.